ఎందుకంటే పేర్లు చాలా ఎక్కువ మంది తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి ఏ సందర్భంలో పేరు మర్చిపోయినా ఏ తమ్ముడు బాధపడొద్దని ఇక్కడికి వచ్చినటువంటి చెల్లెళ్లకు తమ్ముళ్లకు గాయకులకు అందరికీ కవులందరికీ కూడా మరొక్కసారి బోనాల జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమంలో మన దరువు అంజన్న ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. నర్సన్న నీ ప్రజెన్స్ చాలా అవసరం, నువ్వు రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తే అంజన్న ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపుని అందుకొని మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం కలిగినందుకు నాకు చాలా నా జన్మ ధన్యంగా భావిస్తాను. ఏది ఏమైనప్పటికీ గాజుల రామారంలో తెలంగాణ కవుల కళాకారులతో అమ్మవారికి బోనాల సందర్భంగా బోనాల జాతర కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి అంజన్నకు మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. దరువు అంజన్న అంటే ఎక్కడ ఆట పాట ఉన్నా తెలంగాణ ఉద్యమం నుంచి ఈనాటి వరకు కూడా తను పాటతో ముందు వరుసలో ఉండేటువంటి వ్యక్తి అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోక తప్పదు. ఇంకా చాలా మంది చెల్లెళ్ళు వచ్చారు, మీ అందరూ చూస్తున్నారు. ఎంతో గొప్ప గొప్ప పాటలు పాడుతూ పేరు పేరున ఎంతో గొప్ప గొప్ప పాటలు పాడుతూ తెలుగు అండ్ తెలంగాణ ఆంధ్ర తెలుగు ప్రజల గుండెల్లో చెదిరిపోని జ్ఞాపకంగా ఉండబడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు, తమ్ములకు కూడా గట్టిగా చప్పట్లు. మీరందరూ యూట్యూబ్లోనే చూస్తారేమో కానీ అంజన్న మీ ముందుకు తీసుకొచ్చాడు మమ్మల్ని అందరినీ. అంజన్న గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే విద్యార్థి దశ నుండే ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడ పాట ఉన్నా పాటతో నేను ఉంటా అని చెప్పి దరువుతో మీ ముందు ఉన్నటువంటి దరువు అంజన్న. ఇంతమంది కళాకారులు చాలా మంది మీకు అందరికి తెలుసో తెలియదో ఇక్కడ ఉన్న కళాకారులు అందరూ చాలా బిజీ, ఎక్కడో కార్యక్రమాల్లో ఉంటారు. కానీ అంజన్న పిలిచింది కాబట్టి మీ ముందుకు వచ్చారు. కానీ మీరు చప్పట్లు విజిల్లు గోల వేసుకొని అందరినీ ఒక్కసారి ఆట ఆడాలి. అక్కడ భోజనాల దగ్గర చేసేటోళ్ళు కూడా అందరు కొంచెం ఇక్కడికి వస్తే బెస్ట్ అని నేను అనుకుంటా. ఓకే సోదరి చెల్లె యాంకర్కి కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఒక 10 నిమిషాల కింద చూస్తున్నప్పుడు చాలా మంచి ఉత్సాహంగా పిల్లల్ని డాన్స్ చేయించింది కాబట్టి చెల్లె చెప్పు. మరి మన సారీ తమ్ముళ్ళు ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మేము ఏ పాట పాడినా వాళ్ళ ఆర్కెస్ట్రా డబ్బులు లేని మా పాట ఉండదు. మరి గద్దర్ నర్సన్న పాటకి మరి డాన్స్ కూడా తోడైతే వేరే లెవెల్ ఉంటది. మరి ఆ లెవెల్ రావాలంటే మన డాన్సర్లు ఉన్నారు కదా, చాలా మంది డాన్సర్లు, మీరు అండ్ అలాగే ఇంకొకరు బండారి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలంతా కూడా ఈ పాటకి డాన్స్ చేయడానికి స్టేజ్ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఇప్పుడు ఈ సందర్భంలో మనం సమ్మక్క సారక్క జాతర మొన్ననే చూసాము. ఇందులో చాలా మంది కూడా పోయి ఉంటారు, నేను కూడా పోయి వచ్చాను. ఆ సమ్మక్క సారలమ్మ తల్లుల్ని ఈ సందర్భంలో ఇక్కడ ఈ అమ్మవారి బోనాల జాతరలో ఆ అమ్మవార్లను గుర్తు చేద్దాం. ఎందుకంటే మీరు అందరు కూడా విన్నారు నా పాట కాబట్టి మరొకసారి ట్రాక్ ప్లే. అడవిలోన సిలికలాది గుట్ట గుట్ట మీద చెట్టు కింద నాగులోరి పుట్ట గుట్ట మీద పురుల మధ్య నిన్ను పసి గుట్టు తల్లి సమ్మత్రం సక్కనైన రూపాన నిన్ను ఏగు సుక్కై వెలుగుతున్నదంటాం. కరువు కాటకాలతోని తల్లడిల్ల ప్రాంతమంతగమ్మని రాకతోటి గుట్ట సిగురు తొడిగినంత గాని తండ్రి కోయ దూరమేడ ఇంట తల్లిలాగా కోయ పండు అమ్మవై వెలిసనేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క. భూములన్నీ పురుడు పోసుకొని పులకరించనమ్మా. బిక్కు బిక్కుమంటూ బతుక ఆదివాసులింటో ధాన్యరాసులమ్మ. అంతులేని జబ్బులైన ఆకుపసలతోని నైపు చేస్తేవమ్మా. తల్లిని మైబలన్నీ ఎల్లలోకమంటూ చూపినావమ్మ. కల్లోల ప్రాంతాన్ని అమ్మవై సాకినావు. పగిడిద్ద రాజును లగ్గమాడుకున్నావు. అందంటే బిడ్డలకు నీవు జన్మనిచ్చినావు. సారక్క జంపన్న నాగులమ్మలే మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క సమ్మక్క కడుపు పంట సాహసాన మేటి తల్లి సారక్క.
ఆదివాసి నోటికాడి ముద్ద కొల్లగొడదమాని కాకతీయ రాజులేమ పన్ను గట్టమాని కక్ష గట్టినారు యుద్ధమైన సిద్ధమంటూ సిద్ధు ఏడిదంటూ శివాలెత్తినారే తల్లి బిడ్డలంతా కూడి శత్రుముఖనంతా మట్టు పెట్టినారే వందలాది సైన్యమంతా చుట్టుముట్టి తల్లులా ఏడుకొక్క పోటు వేస్తే నెత్తురెంత వరదలా సంపంగె వాకు నిండ బారినాది ఏరులా దత్తరిల్ల యుద్ధకాండ మేడారం నేలనా మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క సమ్మక్క కడుపు పంట సాగసాన మేటి తల్లి సారక్క మేడారం గడ్డ మీద మేడరాజు బిడ్డ తల్లి సమ్మక్క సమ్మక్క కడుపు పంట సాగసాన మేటి తల్లి సారక్క రప్ప 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 సుక్క నెత్తురైన మేడారం గడ్డ మీద సింధవద్దనంటూ సెలుకాల గుట్టకు పైనమైనారో సమ్మక్క సారక్కలు కుంకుమ మెరనయ్యి దలిసినారమ్మో మైమగల్ల కల్లులు మరం బట్టి మొక్కితే కోట్లాది భక్తులా తీర్చినారు కోరికలు కల్లు శాఖ యాటపోతూ ఎదుర్కొల్ల ముప్పులు సంపంగ వాగులోన తడిపట్ట తానాలు వెత్తు బెల్లము బంగారమయ్యను మీసగుస్తాడి కొమ్ముగూర మోతలు జాతరంటే జాతర ఆదివాసి బిడ్డల మేడారం జాతర రెండేళ్లకొక్కసారి సమ్మక్క సారక్క మేడారం జాతర కోయగొండు గిరిజన బిడ్డల జాతర మేడారం జాతర మూలవాసులందరూ కులిసి మొక్కే జాతర మేడారం జాతర థ్యాంక్ యూ అమ్మా. అక్కలు చెల్లెలు మంచి డాన్స్. అక్కలు అందరు కూడా వేదిక మీదకి వచ్చి, తమ్ముళ్ళు చాలా మంది చెల్లెళ్ళు ఎల్లమ్మ సాంగ్ పాడడానికి ఉన్నారు. తమ్ముళ్ళు రాసిన తమ్ముళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషం, మీ అందరినీ కలవడమే చాలా సంతోషం. మీ అందరితోని ఆడి పాడడమే మా కళాకారులందరికీ కూడా చాలా గర్వంగా ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ థ్యాంక్ యూ. సెలవు.